So this is the continuation for the last part. 4 processes A, B, C, D ఉన్నాయి కదా. So first process గురించి మాట్లాడదాం. What is the first process? Isothermal expansion. Isothermal expansion. So isothermal expansion lo see, in case of isothermal, see, first law of thermodynamics prakaram delta Q is equal to delta U plus delta W. Avuna kada? In case of isothermal, delta U 0 kada. ఎందుకంటే ఐసోథర్మల్ లో చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 కాబట్టి ఐసోథర్మల్ లో చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 కాబట్టి డెల్టా యు కూడా 0 అవుతుంది. అంటే డెల్టా క్యూ వాల్యూ ఏమవుతుంది? డెల్టా క్యూ వాల్యూ ఏమవుతుంది? డెల్టా డబ్ల్యూ అవుతుంది. అంటే హీట్ కనుక్కున్న వర్క్ డన్ కనుక్కున్న ఒకటే. సో ఫస్ట్ హీట్ అబ్జార్బ్డ్ Q1 కనుక్కుంటాను నేను. దట్ ఈస్ ఈక్వల్ టు వర్క్ డన్ ఫ్రమ్ A to B. Work done from A to B, which is equal to heat absorbed. Enta ante work done in isothermal process. So what is the work done in isothermal process? nRT logarithm of V2 by V1. Correct ana chudandi. nRT లేదా ఇలా రాసుకోవచ్చు 2.303 nRT temperature T1 కాబట్టి T1 రాస్తా. nRT1 into logarithm of V2 by V1 base 10. ఈ స్టెప్ ఓకేనా అందరికి? అందరికి స్టెప్ ఓకేనా? ముందు అర్థం కావాలి. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ ఉన్న అదే ఆ టైంలో అదే హీట్ అబ్జార్బ్డ్ ఇస్ ఈక్వల్ టు వర్క్ డన్ కదా. సో Q1 కనుక్కున్న డెల్టా డబ్ల్యూ కనుక్కున్న ఒకటి. సెకండ్ కేస్, లెట్స్ గో టు ద సెకండ్ కేస్. వాట్ ఈస్ ద సెకండ్ కేస్? అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఇక్కడ ఏంటి 0 అమ్మా అంటే డెల్టా క్యూ 0 కదా. అంటే హీట్ అనేది ఇక్కడ నీదర్ సప్లైడ్ నార్ రిజెక్టెడ్. సో బట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద వర్క్ డన్. సో వర్క్ డన్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో వాట్ విల్ బి ద వర్క్ డన్ ఫ్రమ్ B to C? సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ expansion is, so we should know the formula in work done for adiabatic. What is the formula for work done in adiabatic? Work done in adiabatic is nR by 1 minus gamma into T2 minus T1. ఇలా రాసుకోవచ్చు. లేదా ఎన్ఆర్ కొంతమంది ఏం రాస్తారంటే ఎన్ఆర్ బై గామా మైనస్ 1 ఇంటూ T1 మైనస్ T2 అని రాస్తారు. సో యూ కెన్ రైట్ ద సేమ్ థింగ్ హియర్. So the work done in adiabatic expansion is nR upon gamma minus 1 into simple ga mana initial temperature T1, final temperature T2 kabatti T1 minus T2 అని రాసుకోవచ్చు. సో ఈ స్టెప్ కూడా అర్థమైందమ్మా అందరికి? రైట్. Now what is the third one? What is the third one? Isothermal compression. Isothermal compression. See, back of the mind మీకు ఏముండాలంటే ఫైనల్ గా మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాం? ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే టోటల్ వర్క్ డన్ బై Q1 కావాలి. Q1 ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఇంకా అన్ని కేసెస్ లో వర్క్ డన్ కనుక్కుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందమ్మా ఐసోథర్మల్ లో కూడా. సో ఐసోథర్మల్ కంప్రెషన్ లో డెల్టా T, ఐసోథర్మల్ అంటేనే చేంజ్ ఇన్ టెంపరేచర్ 0. సో వర్క్ డన్ ఫ్రమ్ AB అయిపోయింది, BC దెన్ CD అన్నమాట. సిడిలో ఏం రాయాలంటే 2.303 nR T2, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ ఎంత అమ్మా? T2. 2.303 nR T2 into logarithm of V2 by V1 అంటే ఫైనల్ బై ఇనిషియల్ అని రాస్తాం బేసిక్ గా. సో లాగరిథమ్ ఆఫ్
ఇక్కడ ఏం రాయాలో చెప్పగలరా మీరు? ఎన్ఆర్ T2 ఇంటూ లాగరిథం ఆఫ్ ఇంతకు ముందు ఇచ్చిన డయాగ్రామ్ లో V1 నుంచి V2, V2 నుంచి V3, V3 నుంచి V4కి వెళ్ళింది. సో ఐ థింక్ ఐ షుడ్ రైట్ V4 by V3. ఈ స్టెప్ కరెక్ట్ అని చూడండి. V4 by V3. V4 by V3. సో ఐ థింక్ ఆ డయాగ్రామ్ ఒకసారి మళ్ళీ డ్రా చేస్తేనే కొంచెం క్లారిటీ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఒక డయాగ్రామే కదా, ఒక్క నిమిషం కూడా పట్టదు డ్రా చేద్దాం, ఎందుకంటే అది లాస్ట్ దాంట్లో ఉంది కదా, అందుకే ఇట్లా ఉంది ఆ డయాగ్రామ్. రైట్, ఇది A, B, C, D, రైట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా రాద్దాం. ఇక్కడ ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ప్రెషర్ P2, వాల్యూమ్ V2, టెంపరేచర్ T1. ప్రెషర్ P3, వాల్యూమ్ V3, టెంపరేచర్ T2. ప్రెషర్ P4, వాల్యూమ్ V4, టెంపరేచర్ T2. రైట్. సో CD అనే ప్రాసెస్ లో ఫైనల్ వాల్యూమ్ V4, ఇనిషియల్ వాల్యూమ్ V3. సో ఫైనల్ బై ఇనిషియల్ అంటే V4 by V3. సో ఇప్పుడు డస్ ఇట్ మేక్ సెన్స్? ఐసోథర్మల్ కంప్రెషన్. ఫైనల్ గా ఫోర్త్ ప్రాసెస్. సో వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రాసెస్? అడియాబాటిక్ కంప్రెషన్. అడియాబాటిక్ కంప్రెషన్. సో అడియాబాటిక్ కంప్రెషన్ లో అగైన్ డెల్టా Q is 0. సో డెల్టా Q 0. ఓన్లీ వర్క్ డన్ కనుక్కుంటే సరిపోతుంది, ఎందుకంటే నెట్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ కావాలి కదా మనకి. సో Q1 అనేది హీట్ సప్లైడ్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఎఫిషియన్సీ కనుక్కోవాలి అంటే ఏమేం కావాలి మనకి? W by Q1, టోటల్ వర్క్ డన్ ఒకటి, Q1 ఆల్రెడీ వచ్చేసింది. సో వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ కంప్రెషన్ W of D to A. సో ఇది ఎలా కనుక్కోవాలంటే NR by gamma minus 1 into ఫస్ట్ మైనస్ సెకండ్. ఫస్ట్ అంటే టెంపరేచర్ T2, సెకండ్ టెంపరేచర్ T1 అంటే T2 minus T1. ఇది. So I hope everybody understood the four processes and the work done in the corresponding four processes. So let us find out the net work done, W net. So how do you find out the net work done? Simply add all the work dones. WAB plus WBC plus WCD plus WDA. So if you add all of these, let me write that. 2.303 nRT1 log of V2 by V1 plus plus NR by gamma minus 1 into T1 minus T2. Next, plus 2.303 nRT2 log of V4 by V3. Sorry, V4 by V3 plus, let me do it this way. So first time was 2.303 nRT1 into log of V2 by V1. ఇది ఒక టైప్ అయింది. ప్లస్ NR by gamma minus 1 into T1 minus T2 plus 2.303 nRT2 into log of V4 by V3. And finally plus NR by gamma minus 1 into T2 minus T3.
ఐ థింక్ క్లియర్లీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, T2 మైనస్ T1, సారీ T3 అనే టెంపరేచర్ లేదు అసలు. ఇవి యాడ్ చేసినప్పుడు ఒకటి T1 మైనస్ T2, ఇంకోటి T2 మైనస్ T1 కదా. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అది గమనించారా మీరు? డిడ్ యూ అబ్జర్వ్ దట్? సో ఇఫ్ యూ సే ఓకే, దెన్ ఐ విల్ గో టు ద నెక్స్ట్. If everybody is okay with this, then I'll go to the next page. Okay. In the next page, let's do efficiency. ఎఫిషియన్సీలో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటంటే 2.303 NR అనేది కామన్ వచ్చింది. అది కామన్ గా రాస్తున్నాను నేను. ఎఫిషియన్సీ అంటే టోటల్ వర్క్ డన్ బై Q1 కదా. సో టోటల్ వర్క్ డన్ ఎంత అమ్మా? 2.303 NR అనేది కామన్ గా ఉంటుంది. పైన ఏమొస్తుందంటే T1 into log of V2 by V1 ప్లస్ ఇంకోటేమో T2 into log of V4 by V3. This is the numerator, and let's see what is the denominator. Denominator అంటే Q1 కదమ్మా. Q1 ఎవర్రా? WABA కదా. 2.303 NR T1 log V2 by V1. So this is 2.303 NR T1 log of V2 by V1. So if you observe this step, the efficiency eta is equal to 2.303 NR cancel. In fact, T1 ఇది కూడా cancel. T1 into log అంటే ఏం మిగులుతుందంటే 1 plus T2 by T1 into logarithm of ఇలా మిగులుతుందిరా 1 plus T2 log of V4 by V3 divided by T1 into log of V2 by V1. ఇదేనా చూడండి. So is everybody clear till here? You can check from this one. ఈ రెండింటిని, yes, very good Samit, very good Venkat, Samit, nice. See, ఇలా మీరు రిప్లై ఇస్తే నాకు కూడా ఏంటంటే మీకు అర్థమవుతుందనే విషయం తెలుస్తుంది. ఒకవేళ లేదు సార్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే అది మళ్ళీ రిపీట్ చేస్తాను. వెరీ గుడ్. నా ఇప్పుడు ఇది చూడండి, B to C అనేది ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఏ ప్రాసెస్ అమ్మా? B నుంచి C ఏదైతే ప్రాసెస్ ఉందో అది ఏ ప్రాసెస్? అడియాబాటిక్ ప్రాసెస్. See, in adiabatic process, adiabatic process లో PV power gamma is equal to constant అని రాయొచ్చు కదా. PV power gamma is equal to constant అని రాయొచ్చు. లేదా we also know that P is nRT by V. కాబట్టి P ప్లేస్ లో nRT by V రాస్తే nRT by V into V power nRT by V into V power gamma is constant. So nR ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి TV power gamma minus 1 TV power gamma minus 1 కూడా కాన్స్టెంట్, రైట్? TV power gamma minus 1 is equal to constant. ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇప్పుడు మన దగ్గర రెండు అడియాబాటిక్ ప్రాసెస్ ఉన్నాయి. ఏంటో చూడండి, B నుంచి C వరకు అడియాబాటిక్ ప్రాసెస్ కదా.
ఇక్కడ టెంపరేచర్ T1 వాల్యూమ్ V2, ఇక్కడ టెంపరేచర్ T2 వాల్యూమ్ V3. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇన్ BC, ఇన్ B టు C, B నుంచి C వరకు ఇది అప్లై చేద్దాం. ఏం అప్లై చేద్దాం? టీవీ పవర్ గామా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అప్లై చేద్దాం. అంటే ఏంటి? టెంపరేచర్ ఇంటూ వాల్యూమ్ పవర్ గామా మైనస్ 1 ఇస్ కాన్స్టెంట్ కదా. సో అది ఎక్కడ అప్లై చేద్దాం అంటే బీసీలో అప్లై చేద్దాం. బీసీ చూడండి అన్న, బీసీలో అప్లై చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ వాల్యూమ్ V2 అయినప్పుడు టెంపరేచర్ T1, ఇక్కడ వాల్యూమ్ V3 అయినప్పుడు టెంపరేచర్ T2. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? V2 ఇంటూ T1 పవర్ గామా, సారీ, T1 ఇంటూ V2 పవర్ గామా మైనస్ 1 is equal to T2 into V3 power gamma minus 1. ఇది అర్థమైందా స్టెప్? టెంపరేచర్ ఇంటూ వాల్యూమ్ పవర్ గామా మైనస్ 1 కాన్స్టెంట్ కదరా. సో ఇక్కడ టెంపరేచర్ T1 వాల్యూమ్ V2, ఇక్కడ టెంపరేచర్ T2 వాల్యూమ్ V3. అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే T1 V2 పవర్ గామా మైనస్ 1 is equal T2 V2 పవర్ గామా మైనస్ 1. ఇన్ BC అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకో అడియాబాటిక్ ప్రాసెస్ ఉంది, ఏంటంటే డిఏ అనే అడియాబాటిక్ ప్రాసెస్ లో ఏం రాసుకోవచ్చు అంటే T2 ఇంటూ V4 పవర్ గామా మైనస్ 1, T2 ఇంటూ V4 పవర్ గామా మైనస్ 1 మస్ట్ బి ఈక్వల్ టు T1 ఇంటూ V1 పవర్ గామా మైనస్ 1. ఇది కూడా అర్థమైందా? T2 into V4 power gamma minus 1 is equal to T1 into V1 power gamma minus 1. So have you understood this? Let's say this is expression 1. Very good, Samir. Now let's say this is expression 2 and this is expression 3. ఇప్పుడు ఏం చేస్తానంటే 2/3 చేస్తాను. ఎక్స్ప్రెషన్ 2 డివైడ్ బై ఎక్స్ప్రెషన్ 3 ఏమొస్తుంది? 2/3 చేస్తే T1 V2 పవర్ గామా మైనస్ 1 డివైడెడ్ బై T1 ఇంటూ V, ఇక్కడ 1 కదా, 1 పవర్ గామా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు T2 V3 పవర్ గామా మైనస్ 1 డివైడెడ్ బై T2 ఇంటూ V4 పవర్ గామా మైనస్ 1. సో T1 క్యాన్సిల్, T2 క్యాన్సిల్. అంటే అందరికి పవర్ గామా మైనస్ 1 ఉంది కాబట్టి V2 బై V1 ఏం రాసుకోవచ్చురా? V3 బై V4 రాసుకోవచ్చా? దిస్ ఇస్ ఈక్వేషన్ 4. Is it clear? Equation 4. Now what I am going to do is substitute equation 4 in 1. Janvi, good. So equation 4 in equation 1. So eta is equal to 1 plus ఏమొచ్చిందమ్మా? T2 by T1 అలాగే ఉంటుంది. T2 by T1 అలాగే ఉంటుంది. లేదా ఇలా రాద్దాం, 1 ప్లస్ T2 డివైడెడ్ బై T1 పైన వచ్చేసి లాగ్ ఆఫ్ ఏముంది? పైన లాగ్ ఆఫ్ V4 by V3, V4 by V3 డివైడెడ్ బై కింద లాగరిథం ఆఫ్ ఏముంది? V2 by V1 ఉంది. V2 by V1 ప్లస్ లో ఏం రాసుకోవచ్చు? V3 by V4 రాసుకోవచ్చు కదా. V2 by V1 ప్లస్ లో V3 by V4 రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏం రాస్తున్నా అంటే V3 by V4. ఎస్. సో నౌ ఇక్కడ ఏమవుతుందంటే చాలా సింపుల్ గా ఇది 1 మైనస్, ఎందుకంటే ఇది రెసిప్రోకల్ చేస్తున్నా, క్యాన్సిల్ చేసే ముందు 1 మైనస్ T2 by T1
ఇంటూ పైన ఏముంటుందంటే లాగ్ ఆఫ్ V4/V3 డివైడెడ్ బై కింద కూడా ఏముంటుందంటే లాగ్ ఆఫ్ V4/V3. సో లాగ్ ఆఫ్ V4/V3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగులుతుందంటే 1 మైనస్ T2/T1. సో వాట్ ఈస్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజన్ అంటే 1 మైనస్ T2/T1. T2 అంటే లో టెంపరేచర్, T1 అంటే హై టెంపరేచర్. యాక్చువల్ గా మనకు స్టార్టింగ్ లో ఎఫిషియన్సీ ఏమొచ్చిందిరా, నీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ Q2/Q1 వచ్చింది, చూసారా మీరు? సో 1 మైనస్ Q2/Q1 వచ్చినా 1 మైనస్ T2/T1 వచ్చినా ఒకటే అనే విషయం అర్థమైంది. ఓకేనమ్మా? సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. A heat engine is operated between 27 degrees C and 127 degrees C. The efficiency of this engine is Can anyone tell the answer? ఇందులో T2 ఎవరు, T1 ఎవరు? తెలియాల్సినది ఏంటంటే T2 అనేది లో టెంపరేచర్, T1 అనేది హై టెంపరేచర్. సో T2 is low temperature. So and T1 is high temperature. So end of efficiency eta is equal to in answer 100/127. 100/127 కరెక్టేనా? ఏంటో ఆన్సర్ రావట్లేదు. 100/127 రాంగ్ అమ్మా. ఇక్కడ క్యాపిటల్ T అనేది కెల్విన్ లో ఉండాలి. సో 1 మైనస్ లో టెంపరేచర్ ఎంత అంటే 300, హై టెంపరేచర్ ఎంత అంటే 400. అర్థమైందా స్టెప్? 273 యాడ్ చేయి, 300 అవుతుంది, ఇది 400 అవుతుంది. సో 1 మైనస్ 3/4 అంటే 1/4, అంటే 25% ఎఫిషియంట్ is the answer. So this is about Carnot's engine.